మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు ఈ రోజు జస్ట్ మినిట్ లో ఏ వంట చేయబోతున్నారు? చాలా మంది అంటే ఈ మధ్య బేబీ కార్న్స్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు కదా. అవును. సో వాటితో ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. ఓకే, బేబీ కార్న్ టిక్కా. ఓకే సూపర్. స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే. బేబీ కార్న్ టిక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బేబీ కార్న్ టిక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం ఒక మ్యారినేషన్కి ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే. సో దీంట్లో పెరుగు, సో కొంచెం మనం గడ్డ పెరుగు తీసుకుంటే బాగుంటుందండి. ఇంట్లో పెరుగు గనక వాడుకునేటట్టయితే ఒక గుడ్డులో దాన్ని కొంచెం మనం అలా కాసేపు వేలాడగట్టేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో కొంచెం ఆ ముద్దలా మిగులుతుంది కదా, సో అలా వాడుకుంటే బాగుంటుంది. దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొంచెం పసుపు. సో టిక్కా కాబట్టి కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వాడుకుంటే బాగుంటుంది. అలాగే సరిపడా ఉప్పు, నిమ్మపండు పిండి ఇస్తారు. సో కొద్దిగా నిమ్మరసం కూడా. సో కొద్దిగా కొత్తిమీర. సో వీటన్నిటిని కూడా కొంచెం మనం బాగా కలిపేసుకోవాలి. సో కొంచెం ఆ రెడ్డిష్ కలర్ రావాలి అనుకుంటే కొద్దిగా కారపొడి యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. కారపొడి యాడ్ చేసుకుంటే కొంచెం అంటే మనకు పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కారపొడి అక్కర్లేదు. బట్ మీరు అన్నట్టు కలర్ కోసం కావాలంటే వేసుకోవచ్చు అండి. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, సో అన్ని కొంచెం ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకున్నాం. టొమాటో, ఎల్లో క్యాప్సికం అందుబాటులో ఉంటే ఈ కలర్స్ అన్ని కూడా మనం వాడుకోవచ్చు. రెడ్ క్యాప్సికం, అలాగే బేబీ కార్న్ ఉడికించి పెట్టాను. అంటే మనకు అక్కడ మనం పాన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అంత ఫాస్ట్ గా ఇది ఫ్రై ఉడకదు. కాబట్టి ముందుగానే మనం ఉడికించి పెట్టేసుకుంటే మసాలా అంతా కూడా బాగా పట్టేస్తుంది, టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్ గా కూడా బాగుంటుంది. సో ఉడికించుకున్న బేబీ కార్న్ ముక్కలు. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసి అన్నిటికి కొంచెం బాగా పట్టేట్టుగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే కోటింగ్ లా వచ్చేసాలి అన్నిటికీ. ఓకే. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మనం పక్కన పెట్టేస్తే ఆ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా మ్యారినేట్ అవుతాయి. సో ఆ తర్వాత మనం చేసుకున్నట్టయితే తినేటప్పుడు లోపల వరకు బాగా అది ఊరుతుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం మ్యారినేట్ అవ్వాలి కాబట్టి ఆ లోపు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. ఒకప్పుడైతే మామూలుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాము, కొంతమంది కొన్ని జాబ్స్లో ఉన్న వాళ్ళు, అలాగే సినిమాల్లో చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే మేకప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, లిప్స్టిక్లు ఇలాంటివి వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కరు కూడా లిప్స్టిక్ లేని బయటకు కదలలేకపోతున్నాము. లిప్స్టిక్ అనేది మన మేకప్లో అంతగా భాగం అయిపోయింది. కానీ కొన్నిసార్లు లిప్స్టిక్ లేకపోయినా పర్వాలేదు, లిప్ గ్లాస్ అప్లై చేసుకుని కూడా వెళ్ళొచ్చు. లిప్ గ్లాస్ కూడా లిప్స్టిక్ లాగే కనిపిస్తుంది. అందులోనూ నాణ్యమైన లిప్ గ్లాస్ వాడడం వల్ల లిప్స్కు మేలే జరుగుతుంది. అంటే పెదవులు ఎండిపోయినట్లుగా లేకుండా బాగా మృదువుగా తయారవుతాయి. సో నోరు నుంచే టిక్కాస్ రెడీ కావడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదా, వాటిని మనం టూత్ పిక్ తో గుచ్చేసుకుని ఫ్రై చేసేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు టూత్ పిక్ తో మనం బేబీ కార్న్ అవన్నీ కూడా క్యాప్సికమ్ అవన్నీ ముక్కలు కూడా గుచ్చుకోవాలి. ఎస్. సో వీటన్నిటి కాంబినేషన్ లో తింటే ఏంటంటే కొంచెం మనకు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ అవుతాయి. ఓన్లీ సింపుల్ గా మనం బేబీ కార్న్ తో చేసుకుంటే అంత టేస్టీగా అనిపిస్తుంది. సో క్యాప్సికమ్ అన్ని టిక్కాల్లోకి కాంబినేషన్ బాగుంటుంది, ఉల్లిపాయ అలాగే టొమాటో, సో అవన్నీ కూడా బాగుంటాయి. ఓకే. సో ముందుగా ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. సో టూత్ పిక్కి ఉల్లిపాయలు, రెడ్ క్యాప్సికమ్, తర్వాత బేబీ కార్న్, టొమాటో, తర్వాత
ఎల్లో క్యాప్సికమ్. ఓకే. సో దీన్ని తందూరి లాగా డైరెక్ట్ ఫైర్ లో కూడా కుక్ చేయొచ్చు కదా రాజు గారు? చేసుకోవచ్చు, గ్రిల్ కూడా చేసుకోవచ్చు. మనకంటే ఏది అందుబాటులో ఉంటే అది, ఏది లేకపోతే కంపల్సరీ ఇలా ప్యాన్స్ ఉంటాయి అందరికి కూడా, సో వీటిలో కూడా చేసుకోవచ్చు. ఈజీగా ఉంది మెథడ్. యాక్చువల్లీ మనకి స్నాక్స్ ఎన్నున్నా సరిపోదు కాబట్టి రోజుకి ఒక రకం ట్రై చేస్తూ ఉంటారు అందరూ. సో ఈ మెథడ్ ట్రై చేసుకోవచ్చు, బాగుంది. చాలా ఈజీగా, టేస్టీగా కూడా ఉంటుంది. ఏదైనా మంచి సాస్ కాంబినేషన్ లో తీసుకుంటే ఇలా రేనీ అంటే వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకొని తింటుంటే చాలా సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలంటే టూత్ పిక్ తోనే టర్న్ చేసుకోవాలి. టూత్ పిక్ తో కొంచెం అలా టర్న్ చేసేసి ఇటువైపు నుంచి అటు తిప్పేసి పెట్టేసుకోవచ్చు. సో ఆ క్యాప్సికమ్ తర్వాత ఆ పెరుగు, ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది. సో బట్టీలో చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం స్మోక్ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది, అప్పుడు చాలా సూపర్ గా ఉంటుంది అది. సో ఆ స్మోకీ ఫ్లేవర్ కూడా చాలా మందికి నచ్చుతుంది, చాలా నచ్చుతుంది. ఎస్, స్నాక్స్ లో. సో అంటే ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆ స్మోకీ ఫ్లేవర్ రావాలి అనుకుంటే ఇంట్లోనే ఒక 2 నిప్పుకణికలు మనం బొగ్గులతో రెడీ చేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత అవి మధ్యలో వేసేసి లేదా ఒక బౌల్లో తీసుకొని కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసేస్తే పైనుంచి ఆ స్మోక్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత ఆ బౌల్ తీసేసి మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో యాక్చువల్లీ దీనికి అంత ఆయిల్ అవసరం లేదు కదా రాజు గారు? చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే పైగా ఇది ఏది అబ్జర్వ్ చేసుకోదు మనకి అంత ఆయిల్. కొంచెం ఫ్రై కావడానికి మనం కొద్దిగా వాడతాం అంతే. సో కొంచెం ఆ బ్లాక్ గా మనకు డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సో అలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే. సో ఈ బేబీ కార్న్ ప్లేస్ లో కావాలి అనుకుంటే పన్నీర్ కూడా పన్నీర్ కానీ మష్రూమ్ కానీ, సో ఓన్లీ వెజిటబుల్స్ కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు అండి. ఒక్కొక్క వెజిటబుల్స్ మధ్యలో బంగాళదుంప పెట్టుకున్న బాగానే వస్తుంది, గోబీ కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇలాంటి కొంచెం వెజిటబుల్ కాకుండా మనం రెగ్యులర్ గా యూజ్ చేసే వెజిటబుల్స్ ని కూడా మనం ఇలా టిక్కాలా చేసేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం ఇటువైపు కూడా వేగితే మనం తీసేసుకోవచ్చు. ఓకే, సూపర్. అయిపోయాయి కదా రాజు గారు? అయిపోయిందండి. సో కొంచెం మీరు అన్నట్టు ఆ డార్క్నెస్ మనకి కనిపిస్తే బ్లాక్ గా అయిపోయినట్టు. ఓకే. సో ఇక్కడ కార్వింగ్ ఏంటంటే నేను స్లైసెస్ లా కట్ చేసేసి మధ్యలో ఫ్లవర్ లా అరేంజ్ చేసి చుట్టూతో ఇవి పెట్టేస్తాను. సరే, సో ఫస్ట్ కార్వింగ్ చేసేస్తారా? ఎస్. క్యారెట్. ఎస్. సో బేస్ పెటల్స్ కోసం ఒక బేస్ రెడీ చేస్తున్నాను. సో వీటి మనం ఎన్ని స్లైసెస్ కట్ చేసుకుంటే అన్ని సేమ్ మనకు అదే షేప్లో వచ్చేసింది. అలాగే రెడ్ క్యాప్సికమ్ కూడా ఇక్కడ వాడుతున్నాను. పెట్టి కొంచెం డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. సో ఇవన్నీ మన కంఫర్ట్, అంటే ఏ షేప్ మనకి బాగా కంఫర్టబుల్ గా ఉంటుందో వస్తుందో ఈజీగా అది చేసుకోవచ్చు. చూసి మనం కట్ చేసేసుకొని సింపుల్ గానే అరేంజ్ చేసుకోవచ్చు. సింపుల్ అయినా కూడా మనం తీసుకునే కలర్ కాంబినేషన్స్ అండ్ అరేంజింగ్ మీద ఉంటుంది అనమాట లుక్ అంతా కూడా టోటల్ గా. కార్వింగ్ అంటే పెద్ద పెద్ద ఐటమ్స్ మనం చేయడమే కాదు, చిన్న చిన్న వాటితో కూడా బ్యూటిఫుల్ గా మనం ప్లేట్ ప్రెజెంటేషన్ చాలా బాగా వచ్చేస్తుంది మనకు. సూపర్. ఓకే.
వావ్, చూడ్డానికి చాలా బాగుంది రాజు గారు. ఈ Yes. ప్లేట్ ని చూసి టెంప్ట్ అవ్వని వాళ్ళు అసలు ఎవరుంటారు? ఎస్ అండి. వేడివేడిగా బేబీకార్న్ టిక్కా రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ టిక్కా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బేబీకార్న్ టిక్కా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పెరుగు, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఎల్లో క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, ఉడికించిన బేబీకార్న్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై టూత్ పిక్ కి ఉల్లిపాయ ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, బేబీకార్న్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఎల్లో క్యాప్సికం ముక్కలు గుచ్చాలి. ఆపై వీటిని పాన్ లో ఉంచి నూనెతో అన్ని వైపులా కాల్చుకోవాలి. అంతే, బేబీకార్న్ టిక్కా రెడీ.